నమస్తే సార్. నమస్తే. సార్, మనమైతే గత వీడియోలో మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే వివాహం అవ్వకుండా ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి అని ఈ విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి పెళ్ళి అవుతుంది సార్ కొంతమందికి, కానీ అది ఎక్కువ నాళ్ళు ఎందుకు నిలవట్లేదు? ఇప్పుడు జాతకాలు చూసి, ముహూర్తాలు చూసి, అన్నీ చూసే పెళ్లి చేస్తున్నారు. చెప్పాలంటే కనుక లక్షలు కాదు, కోట్లు కూడా ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. కొన్ని పెళ్లిళ్ళలో అయితే మనం చూస్తూనే వస్తున్నాం, పంతులు అంటే పురోహితులు కూడా 4-5 ఉండి కూడా చేస్తున్నారు. అట్లా కూడా భారీ ఎత్తున కూడా అవుతున్నాయి సార్. కానీ ఎందుకు పెళ్లిళ్ళు అనేది నిలవట్లేదు? మనం చూస్తే సామాన్యులే కాదు, సెలబ్రిటీస్ని కూడా తీసుకుంటే చాలా సార్. ఎందుకంటే పెళ్ళి అయ్యాక ఒక 3 monthsకి, ఒక 1 yearకి విడిపోతుంటే ఓకే, ఒకరినొకరు అర్థం చేసుకోకనో, ఓకే వీళ్ళకి అవగాహన లేక విడిపోతున్నారు అనుకోవచ్చు. అలా కాకుండా మనం సెలబ్రిటీస్ని చూస్తే కనుక ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళయి కూడా విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. సో సామాన్యులు విడిపోతున్నారు, సేమ్ అదే సెలబ్రిటీస్ అనేపాటికి అందరికి కాషియస్గా ఉంటారు, అందరు క్యూరియస్గా తెలుసుకోవాలనుకుంటారు. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యకుండా జరుగుతున్నాయి. అంటే అన్నేళ్ల బంధం అయినా కూడా ఎందుకంత ఈజీగా విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు, విడాకులు తీసేసుకుంటున్నారు? అంటే అన్నేళ్ళు కలుసున్న వాళ్ళకి ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదా? లేకపోతే కొన్ని అయితే మనం చూస్తూ వింటాము సార్, ఎందుకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి కొన్నాళ్ళు అయినాక ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? 10 ఏళ్ళలో ఏమో కాపురం చేసి మంచిగా ఉన్న లైఫ్, పిల్లలు పుట్టి అంత హ్యాపీగా ఉన్నాక ఎందుకు ఇంకొకళ్ళ మీద మనసు మల్లుద్దంటారు? ఈ విషయాలు అసలు మనకి జాతకంలో చూస్తే తెలుస్తాయా? ఈ విషయాలన్నీ కూడా ఒకసారి తెలియజేయండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రేక్షకులకి అంతా ఏంటంటే ఒక మంచి ముహూర్తము, మంచి డేట్ పెడుతురు, పెళ్ళికి మంచిగా పురోహితులని, మంచి ఎక్స్పర్ట్లను పిలుస్తారు, అన్నీ చేస్తారు. మళ్ళీ జాతకం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను రీసెంట్లీ కొంతమంది సెలబ్రిటీస్ డైవర్స్ అవుతుంది మనకు తెలుసు, పేర్లు కూడా మనకు తెలుసు. సో నేనేం చేశానంటే నాకు ఆన్లైన్ అసలు వీళ్ళకి ఏం జరిగింది, ఎందుకు ఇట్లా ఎన్ని సంవత్సరాల తర్వాత డైవర్సెస్ ఎందుకు అవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర అనుకుంటే విజయ్ గారు, ధనుష్ గారు, జేఎం రవి గారు, బాలీవుడ్లో చూసుకుంటే ఆమిర్ ఖాన్ గారు, హృతిక్ రోషన్ గారు, లవ్ మ్యారేజ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు. కిరణ్ రావు, ఆమిర్ ఖాన్ యొక్క మిస్సెస్ కిరణ్ రావు గారు వచ్చిన తర్వాత ఈయన లగాన్ 100 కోట్ల మూవీ, ఫస్ట్ మూవీ కొట్టింది. అటువంటి రోడ్ ఎందుకు డైవర్స్ తీసుకున్నారు? అలాగే వేరే వేరే వాళ్ళు కొంతమంది అయితే పెళ్ళే లేకుండా ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది రేఖ గారు, బాలీవుడ్లో రేఖ గారు, మళ్ళీ మన దగ్గర తాబు గారు, వీళ్ళందరూ అసలు పెళ్లి కాకుండా ఎందుకున్నారు అంటే మనం ఒక అనలైజేషన్ చేయాలి. వాళ్ళ చార్ట్ చూడు, చార్ట్ మనకు దొరుకుతుందా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా దొరుకుతుందా అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ముంబైలో కాంటాక్ట్ అవుతే ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. ఈవెన్ నాకు ఇప్పుడు ఉన్నాయి వాళ్ళ చార్ట్స్ నా దగ్గర ఉన్నాయి నా ఫోన్లో, మీకు అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. సో వాళ్ళది అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే ఎవరైతే లాంగ్ టైం, మీరు ఇప్పుడు అన్నారు ఏదో సంవత్సరానికి విడిపోయారంటే చలో అర్థం కాలేదు, సెట్ కాలేదు, విడిపోయారంటే ఒక మాట. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలు పెద్దగా అయిపోతారు, ఇప్పుడు డైవర్స్ ఎందుకు అవుతుందిరా అని చెప్పి ఒక డౌట్. అయితే విజయ్ గారిది, ధనుష్ గారిది, జేఎం రవి గారిది చూసినప్పుడు చార్టు ఒక సర్టన్ పీరియడ్, ఒక దశాంతర దశ ఏదైతే ప్రెషర్ వల్ల చేసుకోవాల్సి వస్తుంది, వీళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు అబ్బాయి వదిలేస్తున్నాడు అన్నప్పుడు అబ్బాయిది చార్ట్ అనలైజ్ చేసినప్పుడు ప్రెషర్ వల్ల ఒక ఎట్లా అంటే ఇది ఒక చేయకంటే ఇప్పుడు వద్దులే రిలేషన్లో ఉందాము కొన్ని రోజులు అన్న తర్వాత అవతల నుంచి ప్రెషర్ రావటం వల్ల వీళ్ళకి ఇష్టం లేకపోయినా చేసుకోవటం ఆ దశాంతర దశలో. దాని తర్వాత కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు గురుమహాదశలో పెళ్లి చేసుకుమా 16 years ఉంటుంది. సో గురుమహాదశ స్టార్ట్ అయిన ఒక 4 yearsకి వీళ్ళు కలిసారు, చేసుకున్నారంటే 12 సంవత్సరాలకు కంప్లీట్ అయిపోతుంది. సో గురువు కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఏదైతే గ్రహం వస్తుందో అది నీచ స్థితిలో ఉండటం, లేదంటే ఇలా కలత్రాల దోషాలు ఉండటము, ఈ ఎఫెక్ట్ అన్ని ఆ దశాంతర దశ స్టార్ట్ అయినప్పుడు మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. లేదు అనుకుంటే అబ్బాయి జాతకంలోనే 2nd, 7th, 11th అలాగే 4th ఈ ప్లేసెస్ యొక్క లార్డ్స్ ఎక్కడైతే పీడించబడతారో వాళ్ళకు కూడా ఇమీడియట్లీ దశాంతర దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వీళ్ళ లోపల ఉన్న మొత్తం కోపం బస్ట్ అయిపోతారు. అసలు నా జీవితం నీతో ఉండాలని అనుకోలేదు, కానీ నా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, మీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల నేను ఉండాల్సి వచ్చింది, ఇక నేను ఉండలేను అని చెప్పి అప్పుడు బస్ట్ అయిపోతాను. ఆ దశాంతర దశలే
మళ్ళీ ఈ రాశిలోకి అవుతుందని చెప్పమని, అదే ఈ రాశికి మంచిగా నువ్వు మ్యారేజ్ చూసి చేసినావు అవును. అంటే మనం ఆ 10 years తర్వాత మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉంటారమ్మా, నీ హస్బెండ్ ఇప్పుడు కొంతమంది కొన్ని నేమ్స్ ఉంటాయి, కొన్ని నేమ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి అవి చాలా దగ్గర ఉంటాయి అనమాట. ఆ నేమ్స్ కొన్ని చెప్తే మళ్ళీ వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మా ఆయన పేరు కూడా అది అదొకటి మనం అనుమానం రేపినట్టు అవుతుంది. ఓకే. అది నాకు జనరల్గా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తా. అంటే నేమ్స్ కి కూడా ఉంటుందా నేను సార్ కూడా అలాగా? ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సంతోష్ వేరు, శివ వేరు. ఆ? ఇప్పుడు నువ్వే అబ్జర్వ్ చేయి, సంతోష్ అనేటోడు సాఫ్ట్గా ఉంటాడు, ఎక్కువ ఏం మాట్లాడు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ పోతాడు, కొంచెం సైకోయిజం ఉండదు. మామూలుగా మ్యారేజ్ నువ్వు చేసినా సరే భార్యను చూసుకుంటాడు, చేస్తాడు, రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తాడు. ఈడేస్తే కదా. అవును. మళ్ళీ శివన్ చూడు, నీ సర్కిల్లో కానీ నీ ఫ్రెండ్స్లలో కానీ ఎక్కడైనా శివ ఉంటే చూడు, వాడంత సైకో ఉండడు. ఒక్కసారి ఇది నాది అని ఫిక్స్ అయ్యింది అనుకో, అది అమ్మాయి అయితేంది, ఏ వస్తువు అయితేంది, ఏదైతే ఒకసారి నాది అని ఫిక్స్ అయ్యాడు అనుకో, అదని ఉండాలి, నేను ఉండాలి. ఒకవేళ అది విడిపోతా అంటే, ఒకవేళ మ్యారేజ్ అయింది లేదా లవ్ చేస్తున్నాడు, అయ్యా నాకు వద్దు నేను నీతోటి ఉండా అంటే, నువ్వు చూడ వాడు చంపడిగానే వెనుకపోయాడు. సింపుల్ తేడా. ఆ సా షి, శివ సంతోష్, ఈ చిన్న తేడా ఆ పేర్లలో అంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకనే కొన్ని రాసులలో కూడా లేడీస్లలో కూడా కొన్ని రాసుల వల్ల దాంట్లో ఈ సెక్షువల్ అర్జ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని రాసులు, పర్టికులర్ రాసులు ఉంటాయి. సో ఇప్పుడు నేను నార్త్ ఇండియాలో బాగా చూసాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మగవాడికి కానీ ఆడదానికి కానీ ఒక సింపుల్ లాజిక్ అర్థమైతే అసలు ఈ రానే రావు. ఒక ఎగ్జాంపుల్, తినంగా బిర్యానీ కూడా చేదు కొడుతుంది. సో రిలేషన్ ఏముంది, ఇప్పుడు ఇన్ని రోజులు ఇన్ని పిల్లలతో ఉన్నాడు, ఈ నువ్వు వచ్చావు, నీతోటి ఉంటాడు, మళ్ళీ ఇంకోటి వస్తే ఇంకో దాని, అది ఎక్కడ తీరంది, అది ఎప్పటికీ అది ఆడదైతే మొగదైతే అది ఎక్కడ తీరంది. అదేదో నువ్వు బయట తోలాడేది నీ పిల్లల దగ్గర చూసుకోరా. అలాంటి జాతకాలు, లాయల్గా ఉండే జాతకాలు ఏంటంటే రవి మంచి స్థితిలో ఉండటం లేదా ఉచ్చ స్థితిలో, గురువు మంచి స్థితిలో ఉండటం. వాళ్ళు ఎప్పుడు కానీ అవతల వ్యక్తిని చూడరా, దృష్టితో చూడరు, వాళ్ళకి ఆలోచన రాదు. నా పిల్ల నాకుంది, నా పిల్లలు నాకు చాలు అన్న భావనతో ఉంటారు వాళ్ళు. కొన్ని లగ్నాలు, కొన్ని రాసులు ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఒక చార్ట్ చూసినప్పుడు అమ్మాయి దశ వరకు మేవుడు బాగుంటాడు, ఆ దశ స్టార్ట్ అయినప్పుడు జాగ్రత్త. ఇట్లా వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఇంటర్ అయ్యి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే నువ్వు జాగ్రత్త తీసుకొని మనం చెప్పొచ్చు. ఒక అమ్మాయి జాతకం ఉంది, ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో డిస్కస్ చేసాం, డైవర్స్ అవుతుందమ్మా, మరి మీరు ఇన్ని రోజులు కలిసి ఉంటారు, తర్వాత డైవర్స్ అవుతుంది, మరి నీకు ఇష్టం ఉంటే చేసుకో, లేదనేమో లేదు గురుగారు దానికి సొల్యూషన్ చెప్పండి అంటే, ఆ అమ్మాయి చాట్లో ఒకవేళ ఆప్షన్ ఉంటే డెఫినెట్లీ చేద్దాం, లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము, అది అనుభవించాల్సిందే. సో కాంబినేషన్స్ ఎన్నో. ఇప్పుడు వీళ్ళు మీకు యూట్యూబ్లో సింపుల్ చెప్పేది ఏంటిది, సప్తమాధిపతి బాలేడు, శుక్రుడు బాలేడు, విడిపోతురు అంటే నీకు ఎంతమంది చూపించాలి నేను. సప్తమాధిపతి బాలేని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికి కలిసి ఉన్నారు. సచిన్ గారికి కాలసర్పదోషం ఉంది, అసలు మ్యారేజ్ నిలబడదు అన్నారు అప్పుడు ఆయన మ్యారేజ్ టైంలో. ఇప్పుడు మరి నాకు రీసెంట్లీ ఆ వీడియోలు దొరికినాయి. నేను ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు నేను చిన్నపిల్లని, కానీ నేను రీసెర్చ్ చేసిన మెల్లమెల్ల ఒక్కొక్కరిది, వీళ్ళకి ఈ దోషం ఉన్నా ఎందుకు కలిసి ఉంటారు, వీళ్ళకి లేకపోయినా వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఎప్పుడైతే కిరణ్ రావుకి డైవర్స్ ఇచ్చాడో ఒక్క హిట్ లేదు. నేను ఒక మాట చెప్పాను మీకు, నేమ్ కరెక్షన్ తీసుకోవటం ఇంపార్టెంట్ కాదు, నేమ్ కరెక్షన్ తీసుకున్న తర్వాత నీ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉండాలనేది తెలుసుకో. ఏ న్యూమరాలజిస్ట్ నీకు చెప్పట్లేదు, అందుకనే మీరు డౌన్ఫాల్ అవుతారు ఒక స్టేజ్కి వెళ్ళి. ఆమిర్ ఖాన్ ఎప్పటిదాకా అయితే వైఫ్ని వదలలేదో ఒక్క సినిమా ఫ్లాప్ లేదు. వైఫ్ తోటి ఎప్పుడైతే డైవర్స్ తీసుకుందో, లాల్ సింగ్ చెడ్డా పోయింది సినిమా, దాని తర్వాత అది పిల్లలతో ఏదో మూవీ చేశాడు, అది పోయింది. సినిమా హిట్ లేదు, ఎందుకు, భార్యని వదిలేసావు. ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం, పూరి జగన్నాథ్ గారిది 13 అక్షరాల్లో 6 సంఖ్య, రాహుల్లో శుక్రుడు. ఆయన ఎప్పుడైతే పాపం అదైతే మనకు వాళ్ళ ఫ్యామిలీ విషయం తెలియదు, కానీ ఎప్పుడైతే ఆయన వైఫ్ని పక్కన పెట్టి ఇక్కడ పీసీ కనెక్ట్ అని చేశాడో, ఏదో
గుడ్డిగా అప్పుడు ఏది సినిమాలు లేవు కాబట్టి స్మార్ట్ శంకర్ హిట్ అయిపోయింది. అదే. దాని తర్వాత నుంచి ఒక హిట్ అని ఉందా? లేదు. అన్ని ఫ్లాప్స్. అవును. సో సేమ్ అక్కడ కూడా ఏంటిది 9 అక్షరాల్లో 31 ఆమిర్ ఖాన్. ఓకే. మళ్ళీ రావు. ఎప్పుడైతే భార్యను వదిలేసినామో కొలాప్స్. ఓకే. సరే, అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇలాగ విడాకులు అవుతాయి, లేకపోతే ఇలా ఎక్స్ట్రా మ్యారిడ్ ఇవన్నీ వస్తాయి అని మనకి ఫస్ట్ అసలు పెళ్ళికి ముందుల జాతకాలు చూస్తే చెప్పేయచ్చు. అంటే ఎప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత విడిపోతారని కూడా, పెళ్లి చేసుకుంటే రోగాలు విడిపోతారు. ఎట్లా ప్రిడిక్ట్ చేస్తున్నావు రిలేషన్ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అన్నేళ్ల ముందే తెలిసిపోతుంది. తెలుసుకోవచ్చు. అవునా సార్? ఓకే. అది పిల్లాడు పుట్టినప్పుడే వాడికి జాతకం నువ్వు చెప్పేస్తున్నావు కదా, వీడికి ఒక పెళ్ళి అవుతుంది, ఈడ సుడి 2 సుడులు ఉంటే 2 పెళ్ళి అవుతున్నాయి, మరి ఈడెందుకు అది చెప్పి నిజమేనా సార్? 2 సుళ్ళు ఉంటే 2 పెళ్ళిళ్ళు అవటం అనేది? 10 మందిలో 4 అయితే 6 ఓకే. సో అట్లా కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని కాంబినేషన్స్ ఉంటే మొత్తం డిజాస్టర్ అంటారు, కానీ వాళ్ళే బెటర్ ఉంటారు. ఓకే. సో మనకేందంటే చార్ట్ టోటల్ అనలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో డెప్త్కి వెళ్ళాలి, సబ్ డివిజనల్ చార్ట్స్ చూడాలి, ఓకే. దానికి తగ్గట్టు ఏమన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా D3 చార్ట్ చూసాం, అమ్మాయి ఉంది అనుకో, నెక్స్ట్ 7 years తర్వాత ఏంది ఈ అమ్మాయి పరిస్థితి. D3 చార్ట్ ఏంటంటే అగ్రెసివ్నెస్. సో రాను ఏజ్ అవుతున్న కొద్దీ ఈమెకి ఏమైనా సెక్షువల్ అర్జీ ఎక్కువ అవుతుందా చెప్పొచ్చు. ఆ ప్లేస్ ఆ థర్డ్ హౌస్ లార్డ్ని బట్టి ఆ D3 చార్ట్ని బట్టి ఈ అమ్మాయికి ఎవడైనా పరిచయం అవుతాడు ఫ్యూచర్లో. పరిచయం అయితే ఎట్లా వస్తాడు ఏమో. కొంతమంది ఇప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు నా ఫ్రెండ్ అని తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇంట్లో పరిచయం చేస్తాడు, వాటితో అఫేర్ కొంతమందికి స్టార్ట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఈ అమ్మాయి ఎక్కడికో పోతుంది, అక్కడ పరిచయం అవుతుంది, అది మాటలు పెరిగి అదే అఫేర్ అవుతుంది. సో ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే. ఏ రూపంలో వస్తారో కూడా తెలిసిపోతుంది అంటారు. ఒక అమ్మాయి చాట్ చూసి, ఇది నేను చెప్తున్నా ఇప్పటిదాకా నీకు యూట్యూబ్ కాదు కదా, నీకు ఎక్కడ నువ్వు ఈ డిస్కషన్ అయితే ఎవరు చేయలేదు, ఎందుకంటే అంత ధైర్యం లేదు, అంత నాలెడ్జ్ లేదు. అంటే మనమే పెద్ద గొప్ప అనుకుంటే కాదు, నేను చెప్తున్నా తెలుసుకోండి, ఇంకా ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ప్రేక్షకులు కూడా రాసులు నక్షత్రాలు అనగానే పరిగెత్తటం కాదు, సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎవరు చెప్తున్నారని అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీ రిలేటివ్తో చాటి, నాకు ఒక 18-19 years దాటింది, మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు నాకు చాటి, అలా మూడు ఎట్లా వస్తాడు కూడా నేను చెప్తా. ఎట్లా చూసుకుంటాడు ఈ అమ్మాయిని, ఎట్లా చూసుకుంటాడు, ఎలాంటి వీడు. మామూలు ఇప్పుడు చూడు, మ్యారేజ్ అయ్యింది అంటే కొంతమంది ఉంటారు, నువ్వు పని పోవాలి, రావాలి, తినాలి, నా పిల్లలతో ఏదో మానసికంగానో శారీరకంగానో నేను ఉండాలని ఒకటి ఉంటుంది. ఓ పిసనా కొడుకుంటాడు ఒకడు, వానికి ఎప్పుడు శారీరకంగా ఉండాలని ఉంటుంది. అది చెప్పొచ్చు. ఆ అమ్మాయి జాతకం చూస్తే ఇటువంటి క్యారెక్టర్, ఇటువంటి మైండ్ సెట్ ఉన్నోడు వస్తాడు, జాగ్రత్త. సార్ వచ్చే వెళ్ళని మనం ఆపలేము, ఏం చేయాలి అప్పుడు? దానికి రెమెడీ ఇద్దరిది కలిపి రెమెడీ చేయాలి. ఉంటే చేయొచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను ఒకటి నా దగ్గరకు ఒకళ్ళు తీసుకొచ్చారు ఒక 2 months బ్యాక్. ఒకళ్ళు తీసుకొచ్చి మ్యారేజ్ అయిన 1 weekకి అమ్మాయి వచ్చేసింది అన్నాడు. మళ్ళీ ఏం జరగలేదు, అసలు వాళ్ళకి ఏం జరగలేదు, అమ్మాయి వచ్చేసింది. అయితే ఏం జరిగింది అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళ డాడీ బాగా టెన్షన్ పడుతుండు, దాదాపు కోర్టు పెట్టి ఖర్చు పెట్టి చేశారు. అమ్మాయి ఏం చెప్పట్లేదు, ఏం లేదు. నా దగ్గర చార్ట్ తీసుకొని వచ్చి ఆయనకి ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వస్తే నేను అన్నాను, చార్ట్ చూశాను, అమ్మ దండం పెడతా సార్, పిండి పెట్టేస్తాడు పిల్లని, ఆడ పెద్ద పిల్లమే కానీ ఆడ పిల్లని లెక్క చూడాడు, ఆడ ఒక వస్తువు అంతే, అట్లా చూస్తాడు. వాడి మైండ్ సెట్ అది. మళ్ళీ అనుమానిస్తాడు, అనుమానం ఎక్కువ. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏడికి పోయినావు. ఆ అమ్మాయి ఏమో ఇది ఫీల్డ్ చెప్పొద్దు కానీ మంచి హోదాలో ఉంది. డైలీ ఇక్కడే సిటీలోకి రావాలి వెళ్ళాలి అనమాట, పంజగుట్ట. సో అనుమానం పడటము, వెనకబడటం, ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి టార్చర్. ఇక పెళ్ళి అయిపోయినాక ఆ 1 weekలో ఏం జరిగింది అనేది, ఈవెన్ ఫిజికల్గా వద్దు అంటున్నా ఏదో చేయటానికి చూడటము, ఈ అమ్మాయికి నచ్చకపోవటం, వీడికి అనుమానాలు, నాతోటి నేను పెళ్లి చేసుకున్నావు, నాతోటి ఎందుకు ఉంటలేవు, నీకు ఎవడన్నా. ఆ వారం రోజులలో వాడు మానసికంగా పెట్టిన టార్చర్ ఇక్కడ అంతా నేను చెప్పేసరికి వాళ్ళ డాడీ ఏడ్చుకుండు, నా బిడ్డ ఇంత బాధపడి వచ్చేసిందా అని. అప్పుడు పోయి ఆయన అడిగాడంట, బేట ఇట్లా ఏమైనా చేసాడా వాడు, ఇట్లా ఏం చేసాడంటే అప్పుడు పట్టుకొని ఏడిచిందంట.
చూడండి మనం చెప్పొచ్చు పాయింట్స్ అంతే, ఇట్లాంటి వాడు వాడు మెంటాలిటీ ఇది. అయ్యో ఇప్పుడు అదేదో 20 పెళ్లికి సంవత్సరాలు ముందే ముందే వచ్చి తెలిస్తే చూపించుకున్నా బాగుండు కదా. బాగుండేది కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు నువ్వు బంగారం లెక్క నువ్వు పెంచుకున్నావు, అది ఎవరి చేతిలో పెడుతున్నావు? అదే కదా. అది నువ్వు ఏదో ఈ అయ్యగారి దగ్గర పోయేసి వాళ్ళకి తప్పని నేను అనట్లే. అంటే వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు మనం టైం తీసుకుంటున్నాం, మన దగ్గర టైం రీసెర్చ్ చేస్తున్నాం. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు నా ఫ్రెండ్కే మ్యారేజ్ జరిగింది, వానికి ఒక 1.5 yearలో డైవర్స్ అయిందంటే నేను చెక్ చేసి చూసా. అరే ఎవడు పెట్టిండ్రా ముహూర్తం, అసలు మీకు సెట్టే కాదు, ఎందుకు చేసుకున్నావు, ఇప్పుడు ఇది కోర్టు కేసులు అని చెప్పి అటని చెప్పి ఇటని చెప్పి మళ్ళీ కొన్ని కేసులు ఎట్లయితున్నాయి, ఓన్లీ అలమనీ కోసం పెళ్లి చేసుకుంటారు. లేడీస్ కూడా మామూలుగా లేరు ఇప్పుడు. హార్దిక్ పాండ్యా, చహల్ భార్య 4 కోట్లు తీసుకుంది. ఇంకా హార్దిక్ పాండ్యా అంటే ముందు తెలివితోటి వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టింది కాబట్టి ఏం పోలేదు. లేకపోయింటే రితిక్ రోషన్ దగ్గర 400 కోట్లు ఇచ్చిండంట. ఏమో నేను విన్నా, అది ఒక ఇంటర్వ్యూలో విన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా రితిక్ రోషన్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళు కూడా మంచి సౌండ్ పార్టీ. అట్లా ఈ ఎలిగేషన్స్ ఏదో పెళ్లి చేసుకున్నా వీడి దగ్గర 10 కోట్లు ఉన్నాయి, సంవత్సరం తర్వాత డైవర్స్ కేసు వేస్తా, అలమనీకి వేస్తా. ఇటువంటి మెంటాలిటీ లేడీస్ కూడా మనం గుర్తుపట్టచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పేవేమా, 5th కానీ 9th కానీ రాహు ఉండి అతని మీద శత్రుగ్రహాల దృష్టి ఉంది, నీకప్పుడు 2nd 11th లార్డ్ దెబ్బతింటాడు. అమ్మాయి జాతకంలో తిన్నాడు అనుకో, అసలు పెళ్ళి నిలబడదు, అది పైసా అని కమర్షియలే ఉంటుంది. బిజినెస్ అంతే. నేను ఒకటి నార్త్ ఇండియాలో ఒక క్యాండిడేట్ది జాతకం చూసాను. అంటే దాదాపు నాకు ఆయన ఏం చేసిండంటే, ఆయన విక్టమ్ యాక్చువల్లీ. అయితే నాకు ఇట్లా జరిగింది సార్ అని చెప్పి నన్ను ఆయన ఫోన్ అపాయింట్మెంట్లో తీసుకొని ఒక అమ్మాయి ఇట్లా నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంది, ఆఫ్టర్ 1.5 year కేసు వేసింది, నా దగ్గర 3 కోట్లు తీసుకుంది, అసలు నాకు ఎందుకు జరిగింది, మీ ఇంటర్వ్యూ చూసాను నేను అని చెప్పి ఆయన అడిగాడు అనమాట. అయితే చార్ట్ ఇవ్వండి, ఇద్దరిది చార్ట్ ఇవ్వండి నాకు అని చెప్పి చూసా. సేమ్ కాంబినేషన్, 9th రాహు, 11th సాటర్న్, రాహు మీద దృష్టి. అమ్మాయి అయితే నేను ఒక హైలైట్ చెప్పింది ఏంటిది, ఇది నువ్వు ఫస్ట్ ఓని కాదు, నువ్వు థర్డ్ ఓని. అప్పుడు షాక్ అయిపోయాడు. అవునా సార్, అమ్మాయి జూన్కి చిన్న ఉందంటే అంతే, ఎక్కడ చేసినా ఒక 1 year 1.5 year కన్నా ఎక్కువ ఉండదు, నాకు తెలిసి నువ్వు 3వ కావచ్చు లేదా 4వ కూడా కావచ్చు, ఇంతకుముందే విక్టమ్స్ అయి ఉంటారు ఈ అమ్మాయిది అని చెప్పాను. అనగానే ఆయన ఎంక్వైరీ చేసిండు. తర్వాత ఒక 1 week తర్వాత నాకు కాల్ చేసి, సరే సార్ నేను థర్డ్ అని చెప్పాను. సార్ మరి పోలీసులకి కోర్టు కేసులకి ఇవన్నీ తెలియవా సార్? అంటే జనరల్గా కేసెస్లో వాళ్ళ బ్యాక్ ఎండ్ చూస్తారు. లూప్ హోల్స్ ఎన్ని ఉన్నాయమ్మా, అవి వాడుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఆమె ఫిక్స్ అయ్యింది, నేను పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని గనా, నేను ఓన్లీ వీటితో ఉంటా, ఒక 1.5 1.5 ఉంటా, తర్వాత డైవర్స్ కేసు చేస్తా, నన్ను టార్చర్ పెడుతుండో, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుండో, నన్ను చూసుకోలేదు, ఏదో సాకు చెప్పి లాలో ఉన్న లూప్ హోల్స్ వాడుకొని వాళ్ళు బయటపడదామని చూస్తారు. సో అలాంటి జాతకాలు కూడా మనం ప్రేక్షకులకు చెప్పచ్చు. అది ముందే నువ్వు జాగ్రత్త పడవచ్చు. అట్లాంటిది ఇప్పుడు ఈ మ్యారేజెస్ డేట్స్ కూడా కొన్ని చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము, కొన్ని డేట్స్ ఉంటాయి, మాస్టర్ నెంబర్స్ అనేవి కూడా కొంచెం దరిద్రం బట్టింటే పడుతుంది. కాబట్టి కొన్ని డేట్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇద్దరు చార్ట్స్ కూడా అనలైజ్ చేసుకొని, ఓకే ఏమైనా సొల్యూషన్ ఉంది నెక్స్ట్ 10 years తర్వాత అంటే ఆ సొల్యూషన్ ఏదైనా చేసుకొని మనం చేసుకుంటే, లేదా అప్పుడు ఏం జాగ్రత్త పడాలో మనం చెప్తాం, దాని తగ్గట్టు మీరు ప్రికాషన్ తీసుకుంటే నో టెన్షన్. తప్పకుండా సార్. సో విన్నారు కదా సార్, అయితే కనుక డైవర్స్లు ఎందుకు అవుతాయి, అసలు ఒక జాతకం అనేది పెళ్ళికి ఎంత ఇంపార్టెంట్ అనేది అయితే మనం ఫస్ట్ తెలుసుకున్నామండి. సో పెళ్ళి అనగానే ఎన్నో లక్షలు కోట్లు పెట్టి కూడా ఖర్చు పెడుతున్నారు. సార్ అయితే కనుక చాలా తక్కువ ఫీజుతో మీకు మ్యారేజ్ పొంతన అంటే సెట్ అవుతుందా లేదా ఇద్దరు జాతకాలు అయితే చూసి చెప్తారు. ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇంకే విషయాలు తెలుసుకోవాలన్నా కనుక్కోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.